శాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. నియంత్రణకి ఈగల్ టీం ఏర్పాటైంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. విపత్తు సాయం కింద హెక్టార్కు 10,000 నుంచి 2,000కు పెంచారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్నూలు జిల్లా ఓరవకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించాం. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నారు. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించారు. చేనేత కార్మికులకు GST రీఎంబర్స్మెంట్ అమలు చేశారు. స్వర్ణకారులకి మాజీ సైనికులకి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 60 ఏళ్లు దాటిన వారికి APSRTCలో బస్సుల్లో 25% రాయితీ ఇచ్చారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 5,000 నుంచి 10,000కు పెంపు చేశారు. అర్చకుల వేతనం 10,000 నుంచి 15,000కు పెంచారు. 198 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్నా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు. మన వాళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరహాగా, నాకు అంత పెద్ద మనిషి తరహా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలికిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనెంత అని చెప్పి. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి ఓ గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు 1 సెకండ్